హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనమైతే కంది పంట గురించి అయితే తెలుసుకుందాము. కంది పంట ఎలా వేసుకుంటే మనకు బాగుంటుంది, ఎంత డిస్టెన్స్లో వేసుకుంటే బాగుంటుంది, ఆ తర్వాత కంది పంటలో అంతర పంట వేసుకుంటే ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి, అంతర పంట వేసుకోకుంటే ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలనేది పూర్తి వివరాలు చూద్దాము. ఆ తర్వాత ఏంటంటే చాలామంది రైతులు మనకు ఫోన్ చేసేవాళ్ళు ఏంటంటే, నేను అంతర పంట వేసుకోను, నాకు ఎంత డిస్టెన్స్ పెట్టాలో అర్థమవుతలేదని చెప్తా ఉన్నారు. సో అన్నీ సవిస్తరంగా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఇంకా మన ఛానల్ని మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు అనేక రకాల పంటల పూర్తి వివరాలు మీకోసం తెస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే అధిక మందికి అయితే రీచ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే డిస్టెన్స్ విషయానికి వస్తే, మీరు మంచి బలమైన నేలలగిన పెడతా ఉంటే కొద్దిగా డిస్టెన్స్ కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అదే మీరు తేలికపాటి నేలలు అయితే కొద్దిగా డిస్టెన్స్ తక్కువ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అంతర పంట విషయానికి వస్తే, మీరు అంతర పంటగా మీరు సోయాబీన్ వేసుకోవచ్చు, లేదంటే మీరు అందులో మినుములు వేసుకోవచ్చు. ఇంకా ఏవైనా అంటే ఎక్కువ పెద్దగా హైట్ పెరగని ఏవైనా పంటలు ఉంటే అవన్నీ మీరైతే వేసుకోవచ్చు. సోయాబీన్ ఎక్కువ హైట్ పెరగదు. ఆ తర్వాత మనకు మినుములు వేసుకోవచ్చు. మినుము పంట కూడా అంతర పంటగా వేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా పంటలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అయితే అంతర పంట వేసే వాళ్ళు మాత్రం డిస్టెన్స్ వచ్చేసి 8 నుంచి 9 ఫీట్లు సాలుకు అయితే, అంటే కంది టు కంది, అంటే కంది పంట 8 నుంచి 9 ఫీట్లకు ఒక కంది సాలు అయితే పడాలి. మధ్యలో అంతర పంట ఏమన్నా వేసుకుంటే వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సోయాబీన్ వేసుకుంటే మనకు 4 నెలల్లో కటింగ్ అయిపోతుంది. ఇంకా 2-3 నెలలు మనకు కంది ఉంటుంది. అదే మినుములు వేసుకుంటే కూడా 3-4 నెలల్లో అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఎర్లీగా వచ్చే పంటలు అంతర పంటగా వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఇంకోటి ఏంటంటే వర్షానికి చిన్నగా ఉన్నప్పుడు, అంటే మనము జూన్లో మనం విత్తుతాం కదా, కంది పంట విత్తేటప్పుడు విత్తిన తర్వాత మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే అధిక వర్షం అయితే ఖచ్చితంగా ఆ మొక్కలు అంటే చనిపోతాయి అన్నమాట. సో చనిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు బెడ్స్ వేసుకోవాలన్నమాట. సో మామూలుగా చిన్నగా బెడ్స్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు వాటర్ అనేవి అక్కడ నిల్వ ఉండదు, తద్వారా ఆ మొక్కలు అంటే చనిపోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇదైతే జాగ్రత్త వహించండి. మీ చేనులో కనుక వాటరు నిల్వ ఉండయి, అంటే ఎంత వర్షం పడ్డా కూడా వాటర్ కొద్ది కూడా నిల్వ ఉండయి, వాటర్ వెళ్ళిపోతాయి అనుకుంటే ఖచ్చితంగా మీరు బెడ్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడైతే గమనించండి అనమాట. ఖచ్చితంగా ఒకవేళ కొద్దిగా కొద్దిగా వర్షము అధికమైతే నీళ్ళు నిలబడతాయి అనే చేనులో మాత్రం బెడ్స్ వేసుకుంటే బెస్ట్ అనమాట. బెడ్స్ వేసుకుంటే ఏ పంటకైనా బెడ్స్ వేసుకుంటే కొద్దిగా దిగుబడి అయితే అధికంగానే వస్తుంది, మీరైతే గమనించండి. కాబట్టి బెడ్స్ వేసుకుంటే కూడా మీకు తక్కువ ఖర్చులో అయిపోతుంది, పెద్ద ఖర్చు ఏమైతే కాదనమాట. బెడ్స్ వేసుకుంటే బెస్ట్. బెడ్స్ కూడా మీరు అంతర పంట పెడితే 8 నుంచి 9 ఫీట్లకు ఒక బెడ్ అయితే వేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అంతర పంట పెట్టని వాళ్ళ కోసం కనుక చూసుకున్నట్లయితే 6 నుంచి 7 ఫీట్లకు ఒక్కొక్క సాలు అయితే వేయాల్సి ఉంటుంది. 6 ఫీట్లకు ఒక సాలు అంతర పంట వేయని వాళ్ళ కోసం అనమాట. 6 ఫీట్లకు ఒకటి, 6 ఫీట్లకు ఒకటి బెడ్స్ వేసుకొని దాని మీద పెట్టుకోవచ్చు. లేదంటే బెడ్స్ వేయకుండా కూడా పెట్టుకోవచ్చు 6 ఫీట్లకు ఒకటి. సో ఇంకోటి ఏంటంటే, బెడ్స్ అనేది పెద్దగా వేసుకుంటే 2 సార్లు అయితే ఒక బెడ్ మీద 2 సార్లు అయితే వేయచ్చు అనమాట. అంటే అదేలా అంటే 4 ఫీట్ల బెడ్ వేసుకోవాలి. అంటే 4 ఫీట్ల బెడ్ వేసుకొని దానికి అటు సైడు ఇటు సైడు మీరు 2 లైన్ల కందులు వేసుకోవచ్చు. ఆ తర్వాత డిస్టెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టుకుంటే 7-8 ఫీట్లు పెట్టుకున్నా వస్తుంది. అట్లా కూడా మీకు మొక్కల సంఖ్య అధికమై మీకైతే అధిక దిగుబడి అయితే వస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనకు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బెడ్స్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రూనింగ్ అనమాట. ఈ ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మీరు పెట్టిన 40-45 రోజులప్పుడు ఒక ప్రూనింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అంటే ఇట్లా మీకు డిస్ప్లే పైన పెడుతుంది కదా, అట్లా మీకు చిన్న మిషన్ వస్తుంది. ఆ మిషన్ మీకు దొరకని ఎడ నాకు కాల్ చేస్తే నేనైతే మీకైతే పంపించడం జరుగుతుంది. ఆ మిషన్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. సో ఆ మిషన్తో మంచిగా ప్రూనింగ్ చేసుకోవచ్చు. మనకు గంట 2 గంటల్లో మొత్తం ఎకరం అయితే అయిపోతుంది. అంత ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది ఆ మిషన్తో చేస్తే. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ వచ్చేసి అంటే రెండవ ప్రూనింగ్ వచ్చేసి 75 రోజులప్పుడు, మూడో ప్రూనింగ్ చేయాలనుకుంటే 90 రోజులప్పుడు కింద చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ప్రూనింగ్ ప్రాసెస్. ఫస్ట్ మనం డిస్టెన్స్ చూసినాము, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ ప్రాసెస్. ఇక మూడవది కనుక సీడ్ సెలెక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే, మీకు అందుబాటులో సీడ్స్ ఉంటే ఏవైనా మంచి తీసుకోండి. లేదంటే మన దగ్గర బిఎస్ఎంఆర్ సీడ్స్ అని ఉన్నాయన్నమాట. బిఎస్ఎంఆర్ 736 అనే వెరైటీ చాలా మంచి వెరైటీ అనమాట. సో మన దగ్గర కంపెనీ సీడ్స్ ఉన్నాయి, మనం రైతు దగ్గర పండించినవి కాకుండా
కంపెనీతోనే మంచి జర్మేషన్ టెస్టులు, జిఓటి టెస్టులు అన్నీ చేసిన తర్వాత మన దగ్గర కంపెనీ సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి సీడ్స్ అనేవి. సీడ్స్ ఏంటంటే చాలామంది రైతులు చేనులో పండినవి కూడా ఇస్తూ ఉన్నారు. అట్లయితే మన దగ్గర కూడా చేనులో పండినవి ఉన్నాయి, కానీ మనం ఇస్తలేము. ఎందుకంటే కాయ సైజ్ చిన్నగా ఉన్నాయి, మన జర్మేషన్ రాకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి నేను కంపెనీ సీడ్స్ అయితే మీకైతే ఇస్తూ ఉన్నా. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి. ఇది 5 కేజీల బ్యాగ్ ఉంటుంది ఒక్కొక్కటి వచ్చేసి. 5 కిలోల బ్యాగు 17.50కి పడుతుంది మనకు రేట్ వచ్చేసి. 5 కేజీల బ్యాగు 17.50 ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి. సో ఈ 5 కేజీలు ఎకరానికి ఎంత సీడ్ వేయాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఎకరానికి మీరు అంతర పంట వేస్తే 2 కేజీల నుంచి 2 కేజీలన్నర వరకు వేసుకోవచ్చు. అంతర పంట వేయలేకపోతే మీరు 4 కేజీల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే దగ్గర పెడతారు కాబట్టి 4 కేజీల వరకు కూడా వేసుకోవచ్చు. అంతర పంట మీరు పెట్టకుంటే, పెడితే మాత్రం ఖచ్చితంగా 2.5 నుంచి 3 కేజీలు అయితే వేసుకోవచ్చు. ఇదైతే గమనించండి. సో మన దగ్గర కేవలం 5 కేజీస్ ప్యాకింగే ఉంది. అది మీకు 17.50 రూపాయలకు పడుతుంది. సో ఇదైతే చూసుకొని వేసుకోండి అన్నమాట. సో ఈ విఎస్ఎంఆర్ సీడ్స్ కూడా మీకు మార్కెట్లో మంచి రేట్కే పోతుంది. ఇదైతే గమనించండి. అది ఇంతకుముందు వచ్చేసి మనకు వేరే ఒకటి కొలంబో కంది అనేమైంది. దానికి రేట్ లేకుండా ఏం లేకుండా దాని రేట్ మార్కెట్లో తీసుకునే నాదుడే లేకుండా అట్లా ఉండదు. ఇది మాత్రం చాలా సూపర్ ఉంటుంది. మంచి మీడియం సైజు ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు అన్ని రకాల సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎవ్రీడే నా నంబర్ కూడా మీకు డిస్ప్లే పైన వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మీకు కందిలో అన్ని రకాల మెలకువలు అయితే చెప్పడం జరుగుతుంది మన ఛానల్ మాధ్యమం ద్వారా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.